హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్లాక్ టూల్ క్లాస్ నంబర్ 10. ఈ వీడియోలో మనం శాంసంగ్ కి సంబంధించిన మొబైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. గత వీడియోలో మనం రెడ్మీ, పోకో, ఎంఐ ఈ 3 బ్రాండ్స్ కి సంబంధించిన మొబైల్స్ ని ఏ విధంగా అన్లాక్ చేయాలో నేను ప్రాక్టికల్ గా చూపించాను. క్లాస్ నంబర్ 9 లో ఒకసారి మీరు దాన్ని చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం శాంసంగ్ ఏ విధంగా చేసుకోవాలి, శాంసంగ్ బ్రాండ్స్ లో ఉన్న సిపియూస్ అవి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అన్లాక్ టూల్ క్లాస్ నంబర్ 10 కి స్వాగతం. ఈ వీడియోలో మనం శాంసంగ్ బ్రాండ్ కి సంబంధించిన మొబైల్స్ ని ఏ విధంగా అన్లాక్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఈ ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఎంఐ బ్రాండ్ కి సంబంధించిన ఫోన్స్ ని ఏ విధంగా చేయాలో క్లాస్ నంబర్ 9 లో చెప్పాను. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. సో ఈ శాంసంగ్ బ్రాండ్ మీద క్లిక్ చేశాను. శాంసంగ్ బ్రాండ్ మీద క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో ఆల్ మోడల్స్ అని చెప్పి చూపిస్తుంది. ఆల్ మోడల్స్ లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ మోడల్ మీ దగ్గర మొబైల్ వచ్చిందో ఆ మోడల్ కి సంబంధించిన మోడల్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఉదాహరణకి A36, ఓకేనా, సామ్సంగ్ A36 ఫిట్ టు ఈడిఎల్ అని చూపిస్తుంది. ఓకేనా? ఈడిఎల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, బోర్డు ఓపెన్ చేసి 2 టెస్ట్ పాయింట్స్ ని డాట్ చేసి కేబుల్ కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు అది ఈడిఎల్ మోడ్ లో కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ సేమ్ ఎంఐకి ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా దీనికి కూడా ఉంటుంది. ఇక్కడ A06 ఉంది చూడండి, 5G ఫోన్. A06 5G ఫోన్ బిట్ 2. ఇక్కడ చూడండి ఇంకొక రకంగా ఉంది. మీరు టెస్ట్ పాయింట్, ప్రీలోడర్, కస్టమ్ డిఏ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. టెస్ట్ పాయింట్, ప్రీలోడర్, కస్టమ్. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది. సో టెస్ట్ పాయింట్ అంటే ఖచ్చితంగా బోర్డు ఓపెన్ చేసి షార్ట్ చేయాలి. తర్వాత ప్రీలోడర్ మీద క్లిక్ చేయాలి. సో అన్టిక్ ఉంటే క్లిక్ చేసుకోండి. తర్వాత కస్టమ్ డిఏ అని ఉంది. ఇక్కడ కస్టమ్ డిఏ మీద కొడితే ఇక్కడ సిపియూస్ వస్తాయి. ఆ ఫోన్ ఏ సిపియూలో ఉందో చూసుకొని దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏమో ఈడిఎల్ ని కనెక్ట్ చేసుకోవడం, రెండో మెథడ్ టెస్ట్ పాయింట్ ని కనెక్ట్ చేసుకోవడం. టెస్ట్ పాయింట్ అనేది ఇది మీడియాటెక్ సిపియూస్కి వస్తాయి, ఎంటీకే అని చూడండి. ఓకేనా? ఈడిఎల్ అనేది క్వాల్కమ్ సిపియూస్. ఈ 2 సిపియూస్ కాకుండా శాంసంగ్ కి ఓన్ సిపియూ ఒకటి ఉంది, అది ఎక్సనోస్ సిపియూ. సో ఆ సిపియూస్ ని ఎలా చేయాలంటే అన్లాక్ టూల్లో ఆ సిపియూస్ కి కేవలము మనకి *0*# ఈ కోడ్ వర్కింగ్ అయ్యే మొబైల్స్ మాత్రమే అవుతాయి. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఫంక్షన్స్ లో ఉంటుంది అది ఆప్షన్. నెక్స్ట్ స్టెప్స్ లో నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనకి ఓడిన్ మోడ్ అని చూపిస్తుందండి. ఓడిన్ మోడ్ అంటే డౌన్లోడ్ మోడ్. డౌన్లోడింగ్ మోడ్ కి ఏ విధంగా వెళ్ళాలి అని అనేది నేను ప్రాక్టికల్ గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ 2 గట్టిగా ప్రెస్ చేసి కంప్యూటర్ నుంచి కేబుల్ కనెక్ట్ చేయాలి. అప్పుడు మీకు ఒక బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తుంది. అక్కడ మీకు ఈ డౌన్లోడ్ మోడ్ కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మీరు వాల్యూమ్ అప్ బటన్ మాత్రమే మీకు పనిచేస్తుంది. వాల్యూమ్ అప్ బటన్ కొట్టారంటే మీకు కన్ఫర్మ్ అయ్యి డౌన్లోడ్ మోడ్ అని వస్తుంది అనమాట. ఓకేనా? డౌన్లోడ్ మోడ్కి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఈ ఆప్షన్స్ అన్ని చేయొచ్చు. సో ఏమేమి ఆప్షన్ చేయొచ్చు? ఎరేజ్ నాక్స్. సో ఎరేజ్ నాక్స్ అనేది శాంసంగ్ యొక్క సెక్యూరిటీ అండి. ఈ ఆప్షన్ ఎక్కువగా ఇల్లీగల్ వర్క్కి యూజ్ చేస్తారు. ఐ మీన్ శాంసంగ్ ఫైనాన్స్ అవి ఉంటాయి కదా, సో అవి ఆఫ్ చేయడానికి. బట్ ఇవి వాడద్దు. అండ్ ఓల్డ్ మోడల్స్ మాత్రమే ఇవి పనిచేస్తాయి, లేటెస్ట్ మోడల్స్కి ఇవి పనిచేయవు. ఓకేనా? అండ్ ఓడిన్ మోడ్లో ఎంటీకే సిపియూస్కి ఎరేజ్ ఎఫ్ఆర్పి ఉంటుంది. అది కూడా 2023 సెక్యూరిటీ ప్యాచ్కి ఉన్న మొబైల్స్కి మాత్రమే. ఓకేనా? ఇదొక ఆప్షన్. తర్వాత ఈఎఫ్ఎస్, రూట్ ఇవన్నీ మీరు ఆప్షన్స్ ఏమి టచ్ చేయకండి. సో ఇవి కొంచెం అడ్వాన్స్ లెవెల్ సాఫ్ట్వేర్స్కి వెళ్ళినాక మీకు అర్థమవుతాయి. తర్వాత ఓడిన్ సాఫ్ట్ బ్రిక్ ఫిక్స్ అని చెప్పి వచ్చింది. సో ఇది ఏంటిదంటే మనం ఫ్లాష్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఎర్రర్ వచ్చి మధ్యలో ఆగిపోతుంది అనమాట. సో అలా ఆగిపోయినప్పుడు దాన్ని ఫిక్స్ చేసుకొని మరలా డౌన్లోడ్ మోడ్కి తీసుకురావడానికి ఈ ఆప్షన్ వాడతారు. ఇది కూడా నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అండ్ ఓడిన్ రీడ్ ఇన్ఫో అంటే మనం డౌన్లోడ్ మోడ్లో కనెక్ట్ చేసుకొని దాని యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం. రీడ్ ఇన్ఫో అంటే మీకు ఐడియా ఉంది కదా, ఎంఐ బ్రాండ్లో కూడా నేను మీకు చెప్పాను, అంతకుముందు కూడా రీడ్ ఇన్ఫో అంటే ఆ బ్రాండ్ యొక్క డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో అవి తెలుసుకోవడం అనమాట. ఓకేనా? సో మీకు ఈ విధంగా ఎర్రర్ వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ చేసిన తర్వాత ఈ విధంగా చైనీస్ పేరు వచ్చి ఎర్రర్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదే మోడ్లో ఒకసారి రీకనెక్ట్ చేసిన తర్వాత ఈ
బ్రిక్ దాని మీద క్లిక్ చేశారంటే మీకు డౌన్లోడ్ మోడ్ వచ్చేస్తుంది అనమాట. మరలా డౌన్లోడ్ మోడ్ ఈ విధంగా డౌన్లోడ్ మోడ్ వచ్చేస్తుంది. ఈ విధంగా డౌన్లోడ్ మోడ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి డౌన్లోడింగ్ అని చెప్పి రెడ్ కలర్ మార్క్స్ వస్తుంది. ఇది డౌన్లోడింగ్ మోడ్. ఈ డౌన్లోడింగ్ మోడ్ లో మళ్ళీ మీరు కనెక్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్ చేయొచ్చు. ఇది దీని యొక్క ఆప్షన్ అనమాట. ఓకేనా, సాఫ్ట్వేర్ ఫిక్స్ యొక్క ఆప్షన్ అది. ఓకేనా, అర్థం చేసుకోండి. ప్రాక్టికల్గా కూడా మీకు చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. తర్వాత మనం ఇప్పుడు ఫంక్షన్స్లోకి వెళ్దాం. ఫంక్షన్స్లో హోమ్ ప్లస్ ఏడీబీ రీడ్ ఇన్ ఫోన్ ఉంది. హోమ్ అంటే జస్ట్ నార్మల్గా మొబైల్ ఆన్ చేసి కనెక్ట్ చేయడం అనమాట. ఏడీబీ అన్నా కూడా మొబైల్ ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి దీని మీద క్లిక్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ సామ్సంగ్ మొబైల్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, రీడ్ ఇన్ఫో కొడతాను. మనకి ఇక్కడ రీడ్ ఇన్ఫో అనేది ఇక్కడ రీడ్ ఇన్ఫో కొట్టగానే ఇక్కడ మనకి ఈ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనకి మోడల్ నెంబరు, దాని యొక్క ఫ్లాష్ ప్రోగ్రామింగ్ అంటే దాని లోపల ఏ సాఫ్ట్వేర్ ఉంది, అంటే ఐ మీన్ ఏ సెక్యూరిటీ ప్యాచెస్ ఉన్నాయి, ఏ వర్షన్ లో ఉంది, Android 15 లో ఉందా, 13 లో ఉందా, 16 లో ఉందా అనేది ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అర్థం కాకపోతే SAMFW అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. అది నేను మీకు ప్రాక్టికల్ గా చూసినప్పుడు నేను మీకు చెప్తాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ కంట్రీ కోడ్ కూడా చూపిస్తాయి. INS అంటే ఇండియన్ ఫోన్ అనమాట. ఓకేనా, సో ఇది IMEI నెంబర్, ఇవన్నీ ఇట్లా రీడ్ ఇన్ఫో మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్యాక్టరీ రీసెట్ కొట్టామంటే ఫ్యాక్టరీ రీసెట్ అయిపోతుంది. తర్వాత మామూలుగా మనం FRP బైపాస్ చేసి మొబైల్ ఆన్ చేసి ఈ ఆప్షన్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ అనేది ఓల్డ్ మోడల్ మాత్రం పనిచేస్తుంది. అండ్ ఎంటర్ డౌన్లోడ్ మోడ్, ఇక్కడ నుంచి నేను మొబైల్ని డైరెక్ట్గా డౌన్లోడ్ మోడ్, ఇందాక నేను చెప్పా కదా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పట్టుకొని ప్రెస్ చేసి కేబుల్ పట్టుకోవాలి అంటే, అది మీకు వర్కౌట్ అవ్వలేదు అని అంటే మొబైల్ ఆన్ కండిషన్లో కనెక్ట్ చేసి ఎంటర్ డౌన్లోడ్ మోడ్ అని కొట్టారంటే ఆటోమేటిక్గా ఈ టూల్ అనేది డౌన్లోడ్ మోడ్కి కన్వర్ట్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత కోమ్ రిమూవ్ ఎఫ్ఆర్పి అని అంటే 2023 అని రాస్తుంది. ఇక్కడ మొబైల్ ఆన్ కండిషన్ లో కనెక్ట్ చేసి ఎమర్జెన్సీ డైలర్ లో *0* అనేది మీకు వర్కౌట్ అవ్వాలన్నమాట. చూడండి, దీని మీద క్లిక్ చేయగానే ఇది వచ్చింది, ఓపెన్ ఎమర్జెన్సీ డైలర్ అండ్ డైల్ *0*. సో ఎమర్జెన్సీ కాల్స్ అంటే ఫస్ట్ ఫ్యాక్టరీ సెట్ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ కాల్లో *0* అని కొట్టంగానే మీకు ఒక సెన్సార్స్ టెస్టింగ్ అని చెప్పి ఒక పాపప్ లాగా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాతనే మనం దీన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనకి మోడల్స్ చూపిస్తుంది. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఈ మెథడ్స్ అన్ని మీరు ట్రై చేయొచ్చు. లేదనుకుంటే మెథడ్ 4 కొడితే అన్ని మెథడ్స్ అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. మన మొబైల్ ఏ సెక్యూరిటీ ప్యాచ్లో ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకొని అది అరెస్ట్ చేస్తుంది. కానీ ఇది 2023 సెక్యూరిటీ ప్యాచెస్ ముందుకు మాత్రమే. సో ఇది మీడియాటెక్కి పనిచేస్తుంది, క్వాల్కమ్కి పనిచేస్తుంది, అండ్ ఎస్పెషల్లీ సామ్సంగ్ CPU అయిన Exynos CPU కూడా ఇది పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా USA మోడల్స్ అంటే ఇండియన్ బ్రాండ్స్ కాకుండా, అంటే ఈ ఇండియన్ కంట్రీలో ఉన్న మొబైల్స్ కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి సౌదీ అరేబియా, ఆఫ్రికా నుంచి మన వాళ్ళు కొంచెం ఫోన్లు తెస్తారు కాబట్టి ఆ ఫోన్స్ ఒకవేళ ఉంటే అవి ఇక్కడ క్లిక్ చేస్తే సెక్యూరిటీ ప్యాచ్ 2024 ముందు ఉంటే మాత్రం ఇది అవుతుంది. సేమ్ మెథడ్ అనమాట ఇది కూడా. దీని మీద కూడా క్లిక్ చేస్తే మనకి అదే ఆప్షన్ వస్తుంది. అండ్ MTP ఇన్స్టాల్ డ్రైవర్, ఒకవేళ మనకి ఇక్కడ హోమ్ పోర్ట్ రావట్లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మీద క్లిక్ చేశారంటే డ్రైవర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత MTP FRP బైపాస్ అంటే ఆల్రెడీ మొబైల్ MTP మోడ్ అంటే ఆన్ కండిషన్ కనెక్ట్ అయి ఉండాలి. సో ఇవన్నీ ఆప్షన్స్ మీకు పనిచేయవు. ADB FRP కూడా పనిచేయవు. ఓల్డ్ మోడల్స్ మాత్రం అంటే J2, J1 ఆ ఫోన్స్ మాత్రమే పనిచేస్తాయి. బట్ మీరు ఈ 3 ఆప్షన్స్ మాత్రం వాడుకోవచ్చు అనమాట. ఎంటర్ డౌన్లోడ్ మోడ్, రిమూవ్ FRP, 2023 సెక్యూరిటీ ప్యాచ్ ముందు ఉన్న ఫోన్స్ ఇక్కడ అవుతాయి. అండ్ 24 USA మోడల్స్. ఓకేనా, ఇది థియరీ క్లాస్, మీరు అర్థం చేసుకోండి. ప్రాక్టికల్గా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అండ్ బ్రోమ్ అండ్ EDL, సో ఇది నేను మీకు బ్రోమ్ అండ్ EDL అంటే మీడియాటెక్ CPUs కి టెస్ట్ పాయింట్స్ వస్తాయి. EDL అంటే క్వాల్కమ్ CPUs కి వస్తాయి. సో ఇక్కడ ఉంది కదా సామ్సంగ్ S24 Ultra, సో దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ EDL కనెక్ట్ చేసినప్పుడు ఎరేజ్ FRP చేసుకోవచ్చు, ఫ్యాక్టరీ సెట్ చేసుకోవచ్చు. సో దీన్ని జోలికి వెళ్ళకండి, ఈ రెండింటి మాత్రమే గుర్తుంచుకోండి. నేను మరలా చెప్తున్నా, ఫ్యాక్టరీ సెట్ అండ్ FRP ఈ రెండింటి మీదే మీరు ఉండాలి. ఇంకేమైనా ఆప్షన్స్ మీరు చేశారంటే అవి డెడ్ అయ్యే అవకాశాలు, ఫోన్ డెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ప్రయోగం చేయాలనుకుంటే మీరే ఒక సొంత ఫోన్ ఏదైనా సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని దాని మీద మీరు ప్రాక్టికల్స్ చేసి కస్టమర్ ఫోన్ల మీద చేయాలి. తర్వాత ఇంకా నెట్వర్క్ ఆప్షన్ ఉంది. ఈ నెట్వర్క్ ఆప్షన్ కూడా సిమ్ అన్లాక్ అంటే వేరే కంట్రీ నుంచి వచ్చిన ఫోన్స్ కి సిమ్స్ ఇక్కడ మనకి పనిచేయవు కదా, సో అలాంటి మొబైల్స్ కి మనం ఇక్కడ నుంచి అన్లాక్ చేయొచ్చు. బట్ ఈ మెథడ్ కూడా ఓల్డ్ మోడల్స్ మాత్రమే పనిచేస్తుంది అన్న. మరి అన్ని ఓల్డ్ మోడల్స్ పనిచేస్తుంది, ఇంకా ఈ టూల్ ఎందుకన్నానంటే
ఈ టూల్ కేవలము ఫ్యాక్టరీ సెట్ అంటే ఎఫ్ఆర్కి మాత్రమే పనిచేస్తుంది బాగా. ఓకేనా, మ్యాక్సిమం ప్రతి ఒక్క 90% ఇండియన్ టెక్నీషియన్స్, మీరు ఎవరినైనా అడగండి భారతదేశంలో, మీ ఊరు చుట్టుపక్కల ఎవరినైనా అడగండి, మీరు సాఫ్ట్వేర్కి ఏ టూల్ వాడుతున్నారని అంటే అన్లాక్ టూల్ లేదనుకుంటే యూఎంటీ, ఈ రెండే ఉంటాయి. యూఎంటీ అనేది ఆఫ్లైన్ టూల్ అనమాట, నెట్ లేకుండా వాడుకోవడానికి. అది నెట్ ఉండే వాళ్ళందరూ ప్రతిదీ అన్లాక్ టూలే వాడతారు. అండ్ మీరు యూట్యూబ్లో కూడా అన్లాక్ టూల్ యొక్క వీడియోస్ ఎక్కువ ఉంటాయి, మీరు కావాలంటే గమనించండి. సో అందుకోసమని నేను దీన్ని మీకు ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీరు ఏదైనా తెలియని బ్రాండ్ వచ్చింది, సో ఆ బ్రాండ్ కొట్టి మీరు పక్కన అన్లాక్ టూల్ అని కొట్టారనుకోండి, ఆ మోడల్కి సంబంధించిన అన్లాక్ టూల్ వీడియోస్ వస్తాయి. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, సో ఈ వీడియోలో మనం ఈ సామ్సంగ్ యొక్క ఆప్షన్స్, అండ్ ఈ వీడియో కొంచెం లెంత్ అయినా మీకు హవాయి కూడా కంప్లీట్ చేస్తా. హవాయిలో మనకి అంత మోడల్స్ రావు కాబట్టి హవాయిలో ఏం ఆప్షన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. బట్ ఈ హవాయి ఫోన్స్ నా దగ్గర లేవు, సామ్సంగ్ అయితే ఉంది, నేను చూపిస్తాను ప్రాక్టికల్గా. హవాయి బ్రాండ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు సిపియూ వైజ్ ఉంటాయండి. సిలికాన్ కిరణ్ 620 సిపియూ అనమాట. మీకు ఏదైతే మోడల్ వచ్చిందో ఆ మోడల్ని మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ మోడల్ కొట్టి సిపియూ అని కొట్టారంటే దాని యొక్క సిపియూ పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. Honor 7X సిపియూ టైప్ అని చెప్పి నేను గూగుల్లో ట్రై చేసాను. ఇక్కడ చూడండి వచ్చిందో కిరణ్ 659. సో కిరణ్ 659 అనే సిపియూ మనకి ఇక్కడ ఇందులో ఉందా లేదో చూసుకోవాలన్నమాట. కిరణ్ 659 ఉందా? సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇవన్నీ ఆప్షన్స్ చేసుకోవచ్చు అనమాట. టెస్ట్ పాయింట్ తో ఎరేజ్ ఎఫ్ఆర్పి చేసుకోవచ్చు, ఫాస్ట్ బూట్ మోడ్ లో ఇవన్నీ చేసుకోవచ్చు. ఇలాగా ఈ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ ఉంది. అప్గ్రేడ్ అంటే మనం మోడల్ సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ చేసుకోవడానికి, ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఫ్లాష్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఫ్లాష్ చేసుకుంటే మనకి మొబైల్ అనేది ఫ్లాష్ అవుతుంది. సెక్యూరిటీస్లోకి వెళ్తే ఇక్కడ సిపియూ టైప్ ఉంటుంది కాబట్టి సిపియూని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చేసుకోవచ్చు. టెస్ట్ పాయింట్స్లో మనకి ఏమవుతుంది, ఎరేజ్ ఎఫ్ఆర్పి మాత్రమే ఉంది, ఫ్యాక్టరీ సెట్ కూడా లేదు. ఫ్యాక్టరీ సెట్ అనేది మాన్యువల్గా చేసుకొని ఎరేజ్ ఎఫ్ఆర్పి చేసుకోవాలి. ఓకేనా. ఫాస్ట్ బూట్ మోడ్ అంటే సామ్సంగ్కి ఏ విధంగా అయితే డౌన్లోడ్ మోడ్ ఉంటుందో ఈ హవాయి ఫోన్స్ కి ఫాస్ట్ బూట్ మోడ్ ఉంటుంది. ఈ ఫాస్ట్ బూట్ మోడ్ లో రీడ్ ఇన్ఫో తీసుకోవచ్చు, అండ్ ఎరేజ్ ఎఫ్ఆర్పి కూడా ఉంది. అండ్ ఇవన్నీ మీరు టచ్ చేయగలరు. రీడ్ ఇన్ఫో, ఎరేజ్ ఎఫ్ఆర్పి ఫాస్ట్ బూట్ మోడ్ లో అవుతాయి. రీడ్ ఇన్ఫో అంటే మీకు తెలుసు కదా, మొబైల్ యొక్క మోడల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి. ఎరేజ్ ఎఫ్ఆర్పి అంటే గూగుల్ అకౌంట్ రిమూవ్. ఫంక్షన్స్ లోకి వస్తే హోమ్ ప్లస్ ఏడిబి ప్లస్ ఫాస్ట్ బూట్ అడ్వాన్స్డ్ రీడ్ ఇన్ఫో. హోమ్ లో అంటే మొబైల్ ఆన్ చేసి మొబైల్ కనెక్ట్ చేసినా లేదు ఫాస్ట్ బూట్ మోడ్ లో అయినా రీడ్ ఇన్ఫో అనేది వస్తుంది. ఇంకా రిమూవ్ హువావే ఐడి, ఇది ఏడిబి మోడ్ అంటే మొబైల్ ఆన్ చేసి ఉండాలి. డెవలపర్ ఆప్షన్స్లో వెళ్ళి యూఎస్బి డిబగ్గింగ్ ఆన్ చేసుకొని ఈ హువావే ఐడి రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ హువావే ఫోన్స్ అంతగా రావు మన సైడ్. అండ్ ఇది మెటా మోడ్ అంటే మీరు జస్ట్ ఆఫ్ చేసి ఏ బటన్స్ ప్రెస్ చేయకుండా కనెక్ట్ చేయడం, దీన్ని మెటా మోడ్ అంటారు. ఓకేనా, ఆ మోడ్లో కనెక్ట్ చేస్తే రీడ్ ఇన్ఫో తీసుకోవచ్చు. ఎరేజ్ హువావే ఐడి, ఇది అవ్వదు. ఇక్కడ ఫ్యాక్టరీ సెట్ ఉంది. ఓకేనా, సో మీ దగ్గరకు వచ్చిన ఫోన్ ఫస్ట్ మీరు పవర్ ఆఫ్ చేసి కేబుల్ కనెక్ట్ చేసి ఫ్యాక్టరీ సెట్ చేసేయండి. ఒకవేళ ఇక్కడ అవ్వలేదనంటే మాన్యువల్గా చేసుకోండి. ఫ్యాక్టరీ సెట్ అయిపోయిన తర్వాత టెస్ట్ పాయింట్ కనెక్ట్ చేసుకొని ఎరేజ్ ఎఫ్ఆర్పి చేసుకోవాలా, లేదంటే ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్ళి ఎరేజ్ ఎఫ్ఆర్పి చేసుకోవాలి. ఎరేజ్ ఎఫ్ఆర్పి అంటే గూగుల్ అకౌంట్ బైపాస్. ఓకేనా, సో ఇది హువావేకి సంబంధించింది అండ్ సామ్సంగ్ సంబంధించింది కూడా. సో నెక్స్ట్ క్లాస్లో నేను సామ్సంగ్ మోడల్స్ని ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.